రారండి, వందనీయ యేసుని చేరండి. కలవరమైన కలతలు ఉన్నా, కలవరమైన కలతలు ఉన్నా తొలగిపోవును, ఆలయాన చేరును. కలగు సుఖములో ఆ ప్రభుని వేడను, మందిరములోనికి రారండి, వందనీయ యేసుని చేరండి. ఈ దినం దివ్య పూజా బలిని సమర్పించిన వారు డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి మరియు ఉర్సులా కుటుంబం. కృతజ్ఞతగా దైవాశీర్వాదం మరియు వారి ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా ఏరువ ప్రశాంత్ రెడ్డి మంచి ఆరోగ్యం కొరకు మరియు మంచి ఉద్యోగం కొరకు, జి యోనా దుష్టశక్తి నుండి విడుదల మరియు మంచి ఆరోగ్యం కొరకు, తుమ్మా పాపిరెడ్డి అసంతమ్మ కుటుంబ సభ్యులందరిపై దైవాశీర్వాదము, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యము, వారి మనవళ్ళు మనవరాండ్లకు మంచి జ్ఞానం దయచేయాలని, కరోనా నుండి వారి కుటుంబమును కాపాడమని, ఆడపాక గోసే కండవల్లి దమ్మలపాటి వనపర్ల కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా సిస్టర్ మేరీ షీలా మంచి ఆరోగ్యం కొరకు, మిసెస్ నిర్మల సంతానవరం కొరకు, మిసెస్ రోజా సంతానవరం కొరకు, గౌరమ్మ మంచి ఆరోగ్యం కొరకు, అమర్ ప్లాట్ రిజిస్ట్రేషన్ ఏ ఆటంకం లేకుండా జరగాలని, నిర్మల సుకన్య కుటుంబంలోని ఆటంకములన్నీ తొలగిపోవాలని, పిల్లల మంచి ప్రవర్తన, వారి మంచి చదువుల కొరకు మరియు మంచి ఆరోగ్యం కొరకు, డి విజయలక్ష్మి వివాహం దేవుని సన్నిధిలో జరిగినట్లుగా, డి శైలజ మారు మనసు కొరకు పూజను అర్పించిన వారు డి అబ్రహాం నాయుడు మరియు వారి కుటుంబ సభ్యులు, రాయప్రెడ్డి కుటుంబంలో శాంతి సమాధానము మంచి ఆరోగ్యము మరియు కృతజ్ఞతగా ఈ పూజా బలిని సమర్పించి ఉన్నారు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహకారము సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ జూన్ నెలలో మనము చివరి శుక్రవారం. ఈ దినము ప్రత్యేకంగా దేవుని యొక్క కారుణ్యం, దేవుని యొక్క హృదయం నుండి వెలువడే ఆ ప్రేమను ఈ నెలంతా దేవుడు మనకు హేరాళముగా అపరీతముగా మనందరి మీద, మానవాళ్ళందరి మీద కురిపించాడు. దానికి ఒక సూచన ఈ నెలలోనే లాక్డౌన్ను కూడా వాళ్ళు తొలగించి మరొకసారి చిన్నగా నార్మల్ లైఫ్ అంటారు, అలాంటిది ప్రారంభమయ్యే సూచనలు ప్రారంభమైంది. ఈ నెలలో మనం చేసినటువంటి ప్రతి ప్రార్థన ఫలిస్తూ ఉన్నందులకి ప్రతిరోజు ఉదయం 6:30కి మనం అర్పించే ఈ దివ్య పూజా బలి మరియు మంగళవారం, శుక్రవారం, ఆదివారం ప్రతి 10 గంటలకు జరిగే ఆ స్వస్థత ప్రార్థన, దివ్య పూజాబలి, ఇవన్నిటి ద్వారా ప్రభువు మన మీద కనికరించాడు. మరి ముఖ్యంగా మధ్యాహ్నం 3 గంటలకు కరోనా సమయంలో కరుణ కొరకు అనే కార్యక్రమం ద్వారా ఎంతోమంది జీవితాన్ని దేవుడు బాగు చేసినట్లు సాక్ష్యాలు పంపిస్తూ ఉన్నారు. నాకు అనిపిస్తుంది ఈరోజు మరి నెలకే చివరి శుక్రవారం కావున ప్రత్యేకంగా ఈ దినము యేసు హృదయానికి మనము కృతజ్ఞత అంజలి అర్పించే పూజాబలిగా మార్చుకుందాం. మీలో చాలామంది మరి యేసు హృదయానికి ఈ వారమంతా దేవుని యొక్క దీవెనలు పొందిన దానికి స్తోత్ర బలి, పూజా బలిని అర్పించాలని ఆశపడుతుంటారు. ఒకవేళ మీకు ఈ విషయం తెలియకపోయినా ఇదే చివరి శుక్రవారం కావున మీ ఇంటిలో దేవుడు ఏదైనా మేలులు చేసి ఉంటే, అద్భుత కార్యములు చేసి ఉంటే, మీరు ఒకవేళ పూజా బలిని అర్పించడానికి సమయం లేకపోయినా, అది ఒకవేళ మీకు గుర్తుకు రాకపోయినా, మీ తరఫున నేను యాజకుడుగా దేవునికి స్తోత్ర బలిగా ఈ యొక్క పూజా బలిని యేసు హృదయానికి అర్పించి మీకోసం ప్రార్థన చేస్తున్నాను. అలాగే నా గురుత్వ జీవితంలో ఈ నెలంతా దేవుడు నన్ను కాపాడి నాతో పాటు ఉన్నటువంటి డివైన్ మొత్తంగిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను వాళ్ళ కుటుంబాలను కూడా భద్రంగా దేవుడు కాపాడకపోతే మొన్నటి రోజు 3 గంటల ప్రార్థనలో మనం పాడాం కదా,
నీవు కరుణించకపోతే ఎప్పుడే మేము మట్టిలో కలిసిపోయేవాళ్ళం ప్రభా. నీ కరుణ మా ముందు నడవకపోతే మేము ఎప్పుడో ఆగిపోయేవాళ్ళం, మా కుటుంబమే ఆగిపోయేది అని పాట ద్వారా 2 రోజుల ముందు దేవుడు మనతో మాట్లాడాడు. అవన్నీ ఎందుకంటే అది నా హృదయం నుండి వెలువడే స్తోత్ర బలిగా. ఎన్ని పాటలు పాడినా, ఎన్ని పూజలు అర్పించినా మనం రుణమును మనం తీర్చలేం. ఎందుకంటే మనకు తెలుసు, ఆక్సిజన్ సరిపోకపోతే ప్రజలు ఎట్లా బ్రతకలేకపోతున్నారు. ఆ పరిస్థితుల్లో ఆక్సిజన్ ఇచ్చి, శ్వాసనిచ్చి, భోజనం పెట్టి, వస్త్రం ఇచ్చి, గూడారం ఇచ్చి, నీడలో దేవుడు ఈ నెలంతా మనల్ని కాపాడిన దానికి స్తోత్ర బలిగా ఈ యొక్క పూజా బలిని మనం అర్పిస్తూ ఉన్నాం. వెంటనే ఈ లింక్ను మీరేం చేయాలంటే ప్రతి ఒక్కరికి పంపిస్తూ, ఈ దినము 6:30కి జరిగే పూజా బలి, తర్వాత 10 గంటలకు జరగబోయే పూజా బలి, తర్వాత 3 గంటలకు జరగబోయే కారుణ్య ప్రార్థన, ఇవన్నిటిలో యేసు హృదయాన్ని ఈరోజు మనము స్మరిస్తాం. ఎందుకంటే ఈ నెలంతా యేసు ప్రభు హృదయానికి సమర్పించుకునే నెల. మీరు సమర్పించుకున్నారు, అందుకే బ్రతికి ఉన్నాం. దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, మరి ఈ నెలలో కూడా దేవుని తిరస్కరించి, దేవుని దుఃఖపెట్టి, దేవుని బల్లముతో పొడిచిన మాటలు పలుకుతూ, మనకిష్టానుసారం మనము దేవుణ్ణి ఒకవేళ దుఃఖపెట్టిన ఎడల దానికి పరిహార బలిగా కూడా ఈ పూజావళిని నర్పించి, దేవా రాబోయే నెల జూలై నెల మా జీవితంలో నీ హృదయానికి మరొకసారి అర్పిస్తూ ప్రార్థిస్తుండగా, మా జీవితంలో ఏదైనా పొరపాటు ఉంటే అది రాబోయే నెలలో మా కుటుంబానికి కానీ ప్రపంచమునకు కానీ ఆటంకాలుగా ఉంటే మమ్ము క్షమించుము దేవా అని దేవుని దగ్గర ఒక్క క్షణం యేసు హృదయం వైపు చూస్తూ మన హృదయాన్ని విప్పి మనస్తాపముతో, పశ్చాత్తాపముతో ప్రభు దగ్గర ప్రార్థించుకున్నా. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మా పాపముల ఫలితముగా గాయపడిన నీ కుమారుని హృదయము ద్వారా మా మీద నీవు కనపరచు అధిక ప్రేమకు గుర్తుగానున్న వరములను దయచేయ చిత్తగించితివి. మేము ఆ పరమ పవిత్ర హృదయమును భక్తి శ్రద్ధలతో ఆరాధించి మా పాపములకు తగిన ప్రాయశ్చిత్తమును చేయగలిగినట్లు మమ్ము దీవింపుము. నీతోను పవిత్ర ఆత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము ఆదికాండము 17వ అధ్యాయము పవిత్ర వచనములు 1 మరియు 9 నుండి 10 వరకు మరియు 15 నుండి 22 వరకు. అబ్రహామునకు 99 ఏండ్లు వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షమై, నేను సర్వశక్తిమంతుడనగు దేవుడను, నా సన్నిధిన మెలగుము, నిర్దోషివై ఉండుము. 9వ వచనము. దేవుడు అబ్రహాముతో ఇంకను ఇట్లనెను, నీవును నీ సంతతి వారును తరతరముల వరకు నా ఒడంబడిక చెల్లునట్లు చూడవలయును. నాకును నీకు నీ తర్వాతి తరముల వారికి నడుమ నేను చేసిన ఒడంబడిక మీరెల్లరూ పాటింపలేనిచో
మీలో ప్రతి పురుషుడు సున్నతి పొందవలయును. 15వ వచనము. దేవుడు అబ్రహాముతో ఇంకనూ ఇట్లనెను, ఇక నీ భార్యను సారాయి అని పిలువకుము, సారా అని మాత్రమే పిలువుము. నేను ఆమెను ఆశీర్వదింతును, ఆమె వలన నీకు కొడుకు పుట్టును. నేను ఆమెను దీవింతును, ఆమె అనేక జాతులకు తల్లి అగును, అనేక జాతుల రాజులకు అమ్మ అగును. ఈ మాటలు విని అబ్రహాము దేవుని ఎదుట సాగిలపడెను. అతడు తనలో తాను నవ్వుకొనెను, కాటికి కాళ్ళు చాచిన 100 ఏండ్ల ముదుసలికి కొడుకు పుట్టుటయా, 90 ఏండ్ల సారా కనుటయా అని అనుకొనెను. ఇట్లనుకొని అతడు దేవునితో, ప్రభు, నీవు ఇష్మాయిల్ని చల్లని చూపు చూచిన నాకదియే 10,000 అని అనెను. కానీ దేవుడు ఇట్లు చెప్పెను, అది కాదు, నీ భార్య సారా తప్పక నీకు కుమారుణ్ణి కనును, అతనికి ఈసాకు అను పేరు పెట్టుము. నేను అతనితో ఒడంబడిక చేసుకొందును, అతని తరువాత తరములతో కూడా నేను శాశ్వతముగా ఒడంబడిక చేసుకొందును. ఇక ఇష్మాయేలందువా, అతని కొరకు నీవు చేసిన మనవిని వింటిని, అతనిని ఆశీర్వదించి తిని, అతనికి సంతానాభివృద్ధి అగునట్లు చేయుదును, అతని సంగతి విస్తరిల్ల చేయుదును. అతడు 12 రాజులకు తండ్రి అగును. అతని నుండి ఒక మహాజాతి రూపొందెను. కానీ ఈసాకుతో మాత్రమే నేను ఒడంబడిక చేసుకొందును. రానున్న ఏట ఈ ఋతువునందే సారా నీకు బిడ్డను కనును. ఇట్లు అబ్రహాముతో మాట్లాడిన తర్వాత దేవుడు అతనిని వీడి పరమునకు వెడలిపోయెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కే మనిషి పుట్టెను. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కే మనిషి పుట్టెను. జీవమిచ్చును వాక్కు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు దీవించును. జీవమిచ్చును వాక్కు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు దీవించును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 8వ అధ్యాయము వచనములు 1 నుండి 4 వరకు. బోధన ముగించి పర్వతము పై నుండి దిగి యేసు గుంపులు గుంపులుగా జనులు వెంబడించిన దానిని చూచెను. ఆ సమయమున కుష్ఠరోగి ఒకడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు ముందు మోకరించి, ప్రభు, నీకు ఇష్టమైనచో నన్ను శుద్ధిని చేయగలవు అని పలికెను. అంతట యేసు తన చెయ్యి చాచి అతనిని తాకి, నాకు ఇష్టమే, నీకు శుద్ధి కలుగునుగాక అని పలికెను. వెంటనే వాని కుష్ఠము పోయి వాడు శుద్ధుడాయను. 6వ వచనము. యేసు తన చెయ్యి చాచి అతనిని తాకి, నాకు ఇష్టమే, నీకు శుద్ధి కలుగునుగాక అని పలికెను. వెంటనే వాని కుష్ఠము పోయి వాడు శుద్ధుడాయను. 7వ వచనము. యేసు
యేసు అతనితో, ఈ విషయమును ఎవ్వరితోనూ చెప్పవలదు. నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపు. నీ స్వస్థతను వారికి నిరూపించుటకు మోషే ఆజ్ఞానుసారము కానుకను సమర్పింపుము అని పలికెను. ఇది ప్రభు క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు శుక్రవారం. యేసు ప్రభు హృదయం నుండి మీ అందరికీ గొప్ప స్వస్థతలు జరుగునుగాక, అద్భుత కార్యములు జరుగునుగాక. మీ ఆశలన్నీ సైతాను నిరాశగా చేశాడు కదా, అవన్నీ నెరవేరునుగాక. ఎందుకంటే యేసు ప్రభు హృదయ వాంఛ ఏమిటంటే మనందరిని మది కరిగి చెయ్యి చాచి తాకి స్వస్థపరచి మనలందరినీ ఇష్టమైన బిడ్డలుగా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఇష్టమైన బిడ్డలుగా మార్చడమే యేసు ప్రభు యొక్క హృదయ వాంఛ. ఈరోజు ఈ అద్భుతం ఎలా జరిగింది? యేసు ప్రభు హృదయం నుండి ఆ రోజు జరిగినది నిన్న నేడు ఎన్నడూ మారని దేవుడు హెబ్రేయులకు రాసిన లేఖ 13:8 ప్రకారం మన మధ్యలో చేయబోతున్నాడు. ఆల్రెడీ చేయడం మొదలుపెట్టాడు. మీరు జాగ్రత్తగా వింటూ ఉండాలి. మీ ధ్యాస ఎక్కడ ఉండకూడదు, యేసు హృదయం వైపు ఉండాలి. ఈ రోజు నన్ను కూడా దేవుడు మరుగుపరుచుకొని యేసు హృదయం మీతో మాట్లాడునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ అద్భుతం, ఈ స్వస్థత ఎలా జరిగింది? యేసు ప్రభు వాక్యం చెప్తుంది, గుంపులు గుంపులుగా జనులు ఆయనను వెంబడించారంట. ఎక్కడి నుంచి యేసు ప్రభు వచ్చాడు? పైనుండి కిందికి దిగుతున్నాడు. మన దేవునికి పేరు కిందికి దిగి వచ్చే దేవుడు. ఎల్లప్పుడూ మనం అనుకుంటాం పరలోకమందున మా డాడీ అంటే. ఒక చిన్న పాప ఒకసారి నాతో చెప్పింది, అయితే ఫాదర్ ప్రభు పరలోకంలో ఉంటాడు, మేము ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఇక్కడ పోరాడుతుంటాం, అదే కదా ఫాదర్ అర్థం అని. లేదు, మన దేవునికి పేరు కిందికి దిగి వచ్చే దేవుడు. నేను ఈ ఉదాహరణను చాలా రోజుల ముందు మీకు చెప్పాను, మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఫస్ట్ అపాయింట్మెంట్లో నేను ఇక్కడ ఉన్నప్పుడు ఈ గోదావరికని ఆదిలాబాద్ మేత్రాశ్రమం నుండి ఒక కుటుంబం ఇక్కడికి వచ్చారు. తల్లి ఏం చేసిందంటే ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఈ నూనె బాటిల్, వాళ్ళు నూనె బాటిల్ అని చెప్పారు, మనమే చెప్తాం, యేసు రక్త బాటిల్ అని చెప్పి తీసుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత తన కుమారునికి ఎంత జ్వరం అంటే చలి జ్వరం వచ్చి చచ్చిపోతాడో అని బాధతో ఉన్నటువంటి స్థితిలో ఒడిలో తన కుమారుని పెట్టుకొని ఏడుస్తుంది. భర్త బయటకు వెళ్ళాడు, చేతిలో ఒక నయా పైసా లేదు ఆసుపత్రికి తీసుకెళ్ళాలంటే. ఈ తల్లి చెప్పినటువంటి సాక్ష్యం ఏమిటంటే, ఈ కుమారుని తన ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ, దేవా భర్త ఎక్కడికి వెళ్ళాడో తెలీదు, నా చేతిలో ఒక నయా పైసా లేదు, ఆసుపత్రికి వెళితే డబ్బు లేకుండా వాళ్ళు తీసుకోరని చెప్పి ఏడుస్తూ ఈమె కన్నీళ్లు కార్చి అలాగే ప్రార్థిస్తుంటే సడన్గా కుమారుడు కళ్ళు మూసాడు. ఆమె అనుకున్నది అయిపోయిందని. తర్వాత చాలాసేపు ఏడ్చి కన్నీళ్లు కార్చి కళ్ళు తెరచి చూసేసరికి ఈ కుమారుడు కళ్ళు తెరచి జ్వరమంతా మాయమైపోయింది. ఈ టైం లోపల ఈమె ఏం చేసిందంటే, ప్రభా నా చేతిలో ఏమీ లేదు, ముత్తంగి నుంచి తీసుకొచ్చాను కదా ఈ నూనె, యేసు రక్తం అని చెప్పి ఆయన మీద యేసు రక్తం చేయమని సిలువ గుర్తేసి ప్రార్థన చేసి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసింది. కుమారుడు లేచి తల్లితో చెప్పిన మాట తర్వాత ఇక్కడికి వచ్చి పెద్ద హాల్లో సాక్షి, ఆ కుమారుడు సాక్షి చెప్పాడు. అది చాలా గొప్ప సాక్షి. ఆయన సాక్ష్యం వేరే, నేను చెప్పినప్పుడు ఎందుకంటే ఆయన అనుభవం. ఆయన చెప్పాడు, నేను మా మమ్మీ ఏడుస్తుంటే అలాగే ఏడ్చుకుంటూ కళ్ళు మూసాను. అప్పుడు జరిగినటువంటి విషయం ఏమిటంటే, నన్ను దేవుడు పైకి తీసుకెళ్ళిపోయాడు. పైకి ఇట్లా తీసుకుని వెళుతుంటే యేసుప్రభు కిందికి దిగాడు. యేసుప్రభు కిందికి దిగుతుంటే ఆయన అంత ఎత్తుగా ఉంటే, నేను ఇంత పొట్టిగా ఉంటే యేసుప్రభుతో ఒక మాట చెప్పాను, యేసయ్య ఇంత ఎత్తుగా ఉంటే ఎట్లా నిన్ను చూడాలంటే యేసుప్రభు సైజు తగ్గిందంట. ఇట్లా ఆయన సైజులో చిన్న బాడలాగా మారిపోయాడట. ఆయనతో మాట్లాడాడు, అంతే ఆయన ఎత్తబడ్డాడు, పైకి వెళ్ళాడు.
వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందో ఆయన చెప్తున్నాడు. పైనుండి ఏ విధముగా ఒక వస్తువుని కిందికి ఇట్లా డ్రాప్ చేస్తే కిందికి వచ్చి పడతారో అంతే పైనుండి కిందికి వచ్చి తల్లి ఒడిలో అలాగే మరొకసారి మారాడు. ఆయన చెప్తున్నాడు, నాకు పరిపూర్ణ స్వస్థత కలిగింది. Praise the Lord. ఈ విషయాన్ని ఎందుకు ఫాదర్ చెప్తున్నారని చెప్తున్నారా? మన సైజులో, మన ఎత్తులో మనం కొన్నిసార్లు దేవుని అర్థం చేసుకోలేకపోతాం. కావున దేవుడు మనకు తోచిన రీతిలో దిగి వచ్చే దేవుడు, తగ్గించుకునే దేవుడు, రిక్తునిగా చేసుకునే దేవుడు. దేవుడు తన్ను తాను తగ్గించుకొని మన మధ్యలోనికి వచ్చి తన హృదయాన్ని విప్పి మాట్లాడే దేవుడని ఈరోజు తెలుసుకున్నటువంటి ఒక్క కుష్ఠరోగి దానిని మనకు ఈరోజు ఈ శుక్రవారం నాడు మనకు నేర్పిస్తారు. ఈ దినమంతా మీరు దీని గురించి ధ్యానించండి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈ స్వస్థత ఎట్లా జరిగిందంటే, కుష్ఠరోగి ఏం చేస్తున్నాడు, గుంపులుగా జనాలు వచ్చినప్పుడు వాళ్ళు దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకంటే అసలు జన సమూహం మధ్యలో సమాజంలో వారికి విలువ లేదు. ఊరు బయట ఉండాలి. ఎవరైనా వాళ్ళ దారిలో వస్తే అశుద్ధమైన వ్యక్తి, నేను అశుద్ధుడు అని చెప్పి ఈయన ఏడవాలి. ఈ మనిషి ఏం చేస్తున్నాడు, ఈరోజు వాక్యంలో క్లియర్గా ఉంది, ఆయన యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాడు. జనాలు గిక్కిరిసి ఉన్నారు. అంటే అర్థం ఏమిటి, లోకమంతరా తోసివేసినప్పుడు దగ్గర తీసుకునే దేవుడు ఒక్కడు నా దారిలో వస్తున్నాడని ఆయన తెలుసుకున్నాడు. అందుకే హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో ఒక వాక్యం ఉన్నది. అది ఏమిటంటే, నీ దేవుడు ఎవరిని తెలుసుకునే వరకు నీ ప్రార్థన ఫలించదు. ఈ రోజుల్లో చాలామంది ప్రజలు ఎందుకు నశించిపోతున్నారంటే, దేవుడు ఎవరిని తెలిసి ప్రకటించలేదంట. వాళ్ళు చాలా ప్రసంగాలు వింటుంటారు, తెలుసుకున్న తర్వాత నా దేవుడు ఈయనని ప్రకటించాలంట. ఈ మనిషి తన జీవితంలో తెలుసుకున్న యేసయ్య దగ్గర ఇంతమంది జనసమూహం ఉన్నప్పుడు వీళ్ళందరూ నన్ను త్రోసేస్తారు, రాళ్లతో కొడతారు, నీడ కూడా పడకూడదని కోరుకుంటారు. కానీ నన్ను సమీపించి తగ్గించుకొని నాలాంటి వ్యక్తులను కూడా తాకి ముట్టి స్వస్థపరచి ఇష్టమే అని పలికి మది కరిగి చేయి చాచి తాకే దేవుడు ఒక్కడు నా దారిలో వస్తున్నాడని తెలుసుకొని ఎవరు ఏమి చెప్పినా ఈ ఛాన్స్ మళ్ళా రాదని గట్టిగా పట్టుకున్నాడు. లక్కీ లాటరీ ప్రైస్ లాగా. చాలామంది ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే కొన్ని వేల సంఖ్యలో మొత్తంకి చాలామంది వస్తారు. వాళ్ళందరినీ తాకకుండా ఒకరిని మాత్రం తాకితే ఎట్లా ఉంటుంది ఒకసారి చెప్పండి మీరే. అలాగే జరిగింది ఆ రోజు. ఈరోజు కూడా మీరందరూ చాలామంది వింటున్నారు. మీలో ఎంతమందిని ఈ ప్రసంగం తాకబోతుందో అది కుష్ఠరోగి మనకు ఇచ్చే ప్రసంగం. అది ఏంటంటే, మనం ఎలా ఇలాంటి ప్రార్థనలు పాల్గొన్నానంటే, ఈ ప్రసంగం నా కొరకై, నా కుటుంబము కోసమే, నన్ను తాకటానికే అని మనము వ్యక్తిగతంగా దేవుని తాకిడిని అనుభవించడానికి ఇలాంటి ప్రసంగాలు వింటున్నప్పుడు పూజలో పాల్గొనాలి. ఇది నన్ను దేవుడు సందర్శించే దినం. దిస్ ఈస్ అ స్పెషల్ విజిటేషన్ ఇన్ మై లైఫ్. మేబీ క్రౌడ్ ఆఫ్ పీపుల్ ఆర్ లిసనింగ్ టుడే. దిస్ మెసేజ్ ఇస్ ఫర్ మీ. టు సచ్ పీపుల్ ఇట్స్ అ యూనిక్ మెసేజ్. దట్స్ వై ఇట్ ఈస్ అ హార్ట్ టచింగ్ మెసేజ్. దట్స్ అ బిగ్ క్రౌడ్. చాలా మంది ప్రజలు ఉన్నారు. ఈ మనిషి ఏం చేస్తున్నాడు, ఫస్ట్ ఆయన ఏం చేశాడు, మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం, ఆ కుష్ఠరోగి యేసు యొద్దకు వచ్చి ప్రభువు ముందు మోక్కరించి, ఫస్ట్ స్టెప్ మోక్కరించాడు. మీలో ఎవరైనా మీరు సెమినరీ, ఇక్కడ సెయింట్ జాన్ సెమినరీ ఉంది, బ్రదర్స్ కాబోయే వ్యక్తులు చదువుకుంటారు. గేట్ దగ్గర ఆ బోర్డులో ఒకటి ఉంటుంది, ద వన్ హూ నీల్స్ బిఫోర్ గాడ్ క్యాన్ స్టాండ్ బిఫోర్ ఎనీబడి అని రాయబడి ఉన్నది. ఏ వ్యక్తి అయితే దేవుని ముందు మోకరించగలుగుతాడో ఆ వ్యక్తి ఎవరి ముందైనా నిలబడగలుగుతాడు. ఈ మనిషి సీక్రెట్ అదే. ఈయనకి తెలుసు వీళ్ళందరూ నీడ కూడా పడకూడదని నన్ను త్రోసేస్తారు. నేను కుష్ఠరోగి, అశుద్ధమైన వ్యక్తి, ఎవరికి ఇష్టం కాని వ్యక్తి, ఎవ్వరు నన్ను కోరుకోరు. కానీ నా సీక్రెట్ ఏంటంటే, మోకాళ్ళ మీద ఉంటే ఎవరైనా నేను ఎదిరించగలుగుతాను. ఆ సీక్రెట్ తెలుసుకునే వ్యక్తి అదే. అక్కడ సెమినర్లో మీరు వెళ్ళేటప్పుడు చూడాలి, చాలా బాగుంటుంది. A man who can kneel before God can stand before anybody. He have guts like that. మోకరించాడు. ఫస్ట్ స్టెప్ మోకరించాడు. మోకరించి ఏం చెప్పాడు, రెండవ స్టెప్ ప్రభు అన్నాడు. రెండవ స్టెప్ ప్రభు. ప్రభు అంటే అర్థం ఏంటిది, నీవే ఈ పరిస్థితిని మార్చగలిగిన మాస్టర్, యజమానుడు,
నీకు అసాధ్యమైన కార్యమే లేదు. 2 రోజుల ముందు దాన్ని పాటగా పాడాను 3 గంటల ప్రార్థనలో. మీరు ఎడతగక సీరియల్ లాగా చూస్తున్నారని నేను ప్రసంగం చెప్తున్నాను. 2 రోజుల ముందు దాన్ని పాటగా పాడాను. అది ఇర్మియా 32:27 పాటగా పాడాము. ఇక్కడ నీకు అసాధ్యమైన కార్యమే లేదని కుష్ఠరోగి ఏమంటున్నాడు? ఒకే ఒక్క మాట ప్రభు అంటున్నాడు. యు ఆర్ ద లార్డ్, యు ఆర్ ద మాస్టర్. ఐ హ్యావ్ అ ప్రాబ్లం, బట్ యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ ద ప్రాబ్లం. నాకు ఒక సమస్య ఉంది, ఎందుకంటే వీళ్ళందరూ ఇన్ని రోజులు అంటున్నారు, నా నీడ కూడా పడకూడదంటారు. కానీ నీ దగ్గరికి వస్తే మోకాళ్ళ మీద ఉంటే ప్రభు అని చెప్తే నా పరిస్థితే మారిపోతుందని ఆ ప్రభు అని ఒక మాట వాడుతున్నాడు. మనం కూడా ఎన్నిసార్లు ప్రభు ఆదాయ చూపుము, ఏలిన వారు ఆదాయ చూపుము, ప్రభుని ఎన్నిసార్లు చెప్తాం పూజలో. అంతమందిలో ఈ మాట వాడినటువంటి ఒక్క వ్యక్తిని దేవుడు తాకుతున్నాడు. అందుకే ప్రభు ఎవరిని మనం ప్రకటించాలి, హృదయం నుండి ప్రకటించాలి. ప్రభు హృదయం నుండి మనతో మాట్లాడుతున్నాడు. నేను ఇంక ప్రభు బిడ్డలారా, మీకు ఏ సమస్య ఉన్నా నేను దానికి పరిష్కారం ఇచ్చి నాకు అసాధ్యమైన కార్యమే లేదని నిరూపించే దేవుడని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు అని పదమును రెండవదిగా ఆయన వాడుతున్నాడు. మూడవది నీకు ఇష్టమైనచో అని వాడుతున్నాడు. నీకు ఇష్టమైనచో అంటే అర్థం ఏంటిది? నన్ను మా ఊర్లో ఎవ్వరికి నేనంటే ఇష్టం లేదు. త్రోసివేయబడిన రాయి. ఐ హ్యావ్ నో ఐడెంటిటీ, బట్ డజంట్ మ్యాటర్. ఐ నో సంబడి హూ విల్ టెల్ మీ ఐ స్టిల్ లవ్ యూ. నీవంటే నాకు ఇష్టం అని నువ్వు ఒక్క మాట చెప్తే చాలు. నీ పెద్ద ప్రసంగాలు చెప్పాలని అక్కర్లేదు, స్వస్థత కూటం జరపాలని అక్కర్లేదు, హీలింగ్ ప్రేయర్ నడిపించాలని అక్కర్లేదు. నీ ఒక్క మాట చెప్తే ఏంటిది? ఇష్టమే అని ఒక్క మాట చెప్పయ్యా. ఆయన హృదయ వేదన, ఆయనకి ఎలాంటి స్వస్థత జరిగిందంటే ఆ రోజు అంతరంగిక స్వస్థత, మనసులో గాయమండి. చాలామంది ప్రజలు ఎందుకు రోగిగా మారిపోతున్నారంటే వాళ్ళు లోకంలో మనుషులు ప్రేమించడానికి, లోకంలో ఉన్నటువంటి ప్రజల ప్రేమ కోసం ఎదురు చూస్తారు. దొరకనప్పుడు వాడిపోతారు, ముఖం వాడిపోతుంది, శరీరం ఎండిపోతుంది, వాళ్ళ జీవితంలో కృంగిపోతారు, ఎండిన ఎముకల్లాగా మారిపోతారు. అది ఆయన జీవిత పరిస్థితి. ఆయన చెప్తున్నాడు, నీ ఇష్టమైనచో. లోకములు ఎవ్వరికి నన్నంటే ఇష్టం లేదు, కానీ నీకు ఇష్టమైనచో. అది 3rd సీక్రెట్. 4th సీక్రెట్ ఏంటిది? 4వ రహస్యం ఏంటంటే నన్ను శుద్ధి చేయగలవు. శుద్ధి చేస్తావా అన్నట్టు చెప్పలేదు, శుద్ధి చేయగలవు ప్రకటిస్తున్నాడు. నీవు చేస్తావు, చేయగలవు. యూ క్యాన్ డూ ఇట్, యూ క్యాన్ చేంజ్ మై సిచ్యువేషన్. Right now, God is talking to somebody who is listening to this message. He can change the life situation of your life. Amen. Maybe you are struggling spiritually, physically, mentally, family-wise, financially. God is telling you, do you know that I can do this for you? Do you believe it? This message is for you. ఈరోజు ప్రభు పలుకుతున్న మాట, తన హృదయం విప్పి, నేను దీనిని నీకు చేయగలనని నీవు ప్రకటించగలుగుతావా? నీ నోటి నుండి రావాలంటున్నాడు. అందుకే ప్రభు అడుగుతాడు, నీకు విశ్వాసం ఉందా? నేను ఈ కార్యం చేయగలుగుతాను, నీకు విశ్వాసం ఉన్నదా అని ప్రభు అడిగిన తర్వాత, విశ్వసిస్తున్నాను ప్రభు అని చెప్పినప్పుడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునుగా కానీ ప్రభు చెప్పేవాడు. ఈ మనిషి ఏమంటున్నాడు? ప్రభు ఇష్టమైనచో నన్ను శుద్ధి చేయగలవు. చాలామంది అద్భుతాలు పొందాలని కోరుకుంటారు, కానీ శుద్ధి లేదు, పరిశుద్ధత లేదు. స్వస్థత కలగాలంటే ఒక సీక్రెట్, ఒక కండిషన్, మనం శుద్ధి పొందాలి. ఇవన్నీ జరిగిన తర్వాత యేసుప్రభు ఏం చేస్తున్నాడు? ఆయన పలికిన మాటలన్నీ ఒక్కొక్క ఇంగ్లీష్లో చెప్పాలంటే ఈ క్యాచెస్ హోల్డ్ ఆఫ్ ద వొకాబులరీ ఆఫ్ దట్ మ్యాన్. ఆయన హృదయం నుండి వెలువడిన ప్రతి కన్నీటి వేదన, దుఃఖమును, ఆ పదములను బయటికి తీసి ఆయనతో మాట్లాడతాడు. నీవేమన్నావు? ఇష్టమన్నావు కదా, ఇష్టమే అంటాడు. నీవేమన్నావు? శుద్ధి చేయగలవన్నావు, శుద్ధి పొందుకో అన్నాడు. ఆయన వాడిన మాటలన్నీ తిరిగి యేసుప్రభు చెప్తాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు రాసి ఇచ్చిన ప్రతి విన్నపమును దేవుడు జాగ్రత్తగా చదువుతాడు, ఒక్కొక్క అక్షరం చదువుతాడు. ఆయన మనిషి కాదు, దేవుడు, చూచే దేవుడు, చదివే దేవుడు, వినే దేవుడు, గమనించే దేవుడు. ప్రతి అక్షరం ఇంపార్టెంట్ ఆయనకి. ఎందుకంటే నా జీవిత అనుభవం అది. ఇక్కడ ఇదే చేపల్లో ఇక్కడ పట్టుకొని ఎన్నిసార్లు రాత్రింబగలు ఏడ్చి ఉంటాను. ప్రతి వొకాబులరీ. నేను కోయంబత్తూరులో వాక్య పరిచర్య కోసం 15 రోజులు ఉడకంకి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తికి ఎట్లా తెలుసు నేను ఇక్కడ ఏడ్చినది, ఇక్కడ ఈ బలిపీఠం పట్టుకుని ఏడ్చినది ఆయనకి ఎట్లా తెలుసు? కరెక్ట్గా వొకాబులరీ కూడా వాడాడు. నేను ఎట్లా ఏడ్చాను, ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాను,
నా ఆరోగ్యం చెడగొట్టుకున్నాను, అన్నీ చెప్పాడు ఆయన. ఆయనకి మా కుష్ఠరోగికి మాత్రం కాదు, బైబిల్లో జరిగినది అన్ని సిరుల జీవితంలో జరగాలి. ఈ ప్రసంగం మీకోసమే. ఏదో ఎప్పుడు పూజలు జరుగుతున్నాయి, ఎప్పుడు శుక్రవారం ప్రార్థనే కదా, లేదండి. ఈరోజు దేవుడు నిన్ను ఎన్నుకుంటున్నాడు, నీతో అంటున్నాడు, నీ ఇష్టమే, నీకు స్వస్థతను ఇవ్వడం ఇష్టమే, నీ కుటుంబాన్ని దీవించడం నాకు ఇష్టమే. ప్రభు చెప్తున్నాడు. లాస్ట్ ఒక మాట చెప్పి ముగిస్తాను. అదేమిటంటే, ఇవన్నీ చెప్పి ఆ వాక్యం చెప్తుంది, వెంటనే కుష్ఠరోగం తొలగిపోయిందంట. ప్రభు ఏం చెప్పాడు? నాకు థ్యాంక్స్ చెప్పు, నన్ను వెంబడించమని చెప్పలేదు. ఏం చెప్పాడు? మీరే చెప్పండి. వెళ్ళి అర్చకులకు కనిపించమంటున్నాడు. ఎవరికి? మాలాంటి గురువులకు కనిపించాలంట. దీన్ని చదివినప్పుడు నాకు ఏమనిపించిందంటే, ప్రభు చెప్తున్నాడు, ఫాదర్ సిరిల్, ఈరోజు ఎవరైతే ప్రసంగం వింటున్నారో వాళ్ళకి చెప్పు, ప్రతి పూజలో నీవు పూజ చేసినప్పుడు గురువుగా ఇవన్నీ వాళ్ళ జీవితంలో జరుగుతుందని చెప్పమంటున్నాడు. అర్చకులకు కనిపించమంటున్నాడు. చాలా మంది ఏమనుకుంటారు, యేసయ్య కాలంలో జరిగింది, ఫాదర్ సిరిల్ ప్రసంగం చెప్పినట్టు జరగదా అని కోరుకున్న వాళ్ళతో ప్రభు చెప్తున్నాడు, ప్రతిసారి గురువు ఇక్కడ నిలబడినప్పుడు మమ్మల్ని మరుగుపరుచుకొని యేసు ప్రభు చేయి చాచి మిమ్మల్ని తాకుతున్నాడు. ఆయన రక్తం ప్రవహిస్తుంది. ఆయన నీతో చెప్తున్నాడు, ఇష్టమే, ఇష్టమే. కానీ నమ్మాలి కదా ప్రజలు. ఆ రోజు జరిగినదన్నీ ప్రభు చెప్తున్నాడు, ఇక నా దగ్గరికి రమ్మని చెప్పలేదు. ప్రభు చెప్తున్నాడు, ఇప్పుడు వెళ్ళి నీవు అర్చకులకు కనిపించమంటాడు. అర్చకులు అంటే ప్రీస్, అర్పించే వ్యక్తులు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ చిన్న సందేశంలో, చిన్న పూజలో యేసు హృదయం నుండి మీతో హృదయంతో మాట్లాడాడు. మీ చిన్ని హృదయంలో ఏదైతే ప్రభు ఒక్కసారి ఆ మాట చెప్పవు, నాకు ఇష్టమే, శుద్ధి పొందు అని నన్ను చూసి పలుకుమని ప్రభువుని అడుగుతున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న స్వస్థత ప్రార్థన. కళ్ళు మూసుకున్నాం, చేతుల పైకి లేపి చెప్పండి, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నన్ను కూడా తాకుమయ్యా, నన్ను కూడా తాకుమయ్యా. ఇదిగో నీ ముందు మోకరిస్తున్నా, ఇదిగో నీ ముందు మోకరిస్తున్నా. చెయ్యి చాపుతున్నావు, చెయ్యి చాపుతున్నా. ఇష్టమే అంటున్నావు, ఇష్టమే ఈ అంటున్నావు. పూజా బలిలో, ఈ పూజా బలిలో అర్చకుని ద్వారా, అర్చకుని ద్వారా, యాజకుల ద్వారా, యాజకుల ద్వారా ప్రతి పూజలో, ప్రతి పూజలో శుద్ధి చేస్తున్నావు. శుద్ధి చేస్తున్నావు. ఎంత గొప్ప భాగ్యమయ్యా. ఎంత గొప్ప భాగ్యమయ్యా. కథోలిక సంఘములో, కథోలిక సంఘములో ప్రతిరోజు యాజకుడుగా చెయ్యి చాపుతున్నావు, చెయ్యి చాపుతున్నావు. ఇష్టమే అంటున్నావు, ఇష్టమే అంటున్నావు. రక్తమును చిందుతున్నావు, రక్తం చిందుతున్నావు. శుద్ధి పొందుకో అంటున్నావు, శుద్ధి పొందుకో, స్వస్థతనిస్తున్నావు, స్వస్థతనిస్తున్నావు. నేనంటే ఇష్టం అంటున్నావు, నేనంటే ఇష్టం ఓ అంటున్నావు. ప్రభువా, ఓ ప్రభువా, ఇదిగో నా జీవితములో, ఇదిగో నా జీవితంలో నాకు కలిగిన గాయములు, నాకు కలిగిన గాయములు, నా జీవితంలో ఇంతవరకు అశుద్ధమైన కార్యములు, అశుద్ధమైన పరిశుద్ధం లేని కార్యములు, పరిశుద్ధం లేని నేను కార్యములు చేసిన ఎడల ఇదిగో ఈ జూన్ నెలలో, ఈ జూన్ నెలలో, ఈ చివరి శుక్రవారం, ఈ చివరి శుక్రవారం ఉదయకాలమే నాతో మాట్లాడి ఉన్నావు. నాతో మాట్లాడి ఈ పూజ నా కోసమే, ఈ పూజ నా కోసమే, నన్ను తాకటానికి, నేను ఇష్టమని పలుకటానికి, నేను ఇష్టమని పలకటానికి, నన్ను తాకటానికి, ఇప్పుడే నీ హస్తం నన్ను తాకునుగా, నీ హస్తం నన్ను తాకునుగా, శుద్ధి చేయునుగా, శుద్ధి చేయునుగా, ఇష్టమని పలుకునుగా, ఇష్టమని పలుకునుగా, గాయములను మాన్పునుగా, ఆమేన్, స్వస్థతలు కలుగునుగా, ఆమేన్, శుద్ధి చేయబడునుగా, ఆమేన్, రక్తం ప్రవహించునుగా, ఆమేన్, దుష్ట శక్తులు బంధింపబడునుగా. ఇంతవరకు నా జీవితంలో ఏ ప్రేమ కోసం నేను అలమాడుతూ అటు ఇటు చూశానో, ఈ రోజు నుండి యేసు హృదయం వైపు చూస్తూ ఈ శుక్రవారం నాడు యేసు పరిశుద్ధమైన హృదయమునకు అంకితం చేయబడిన ఈ జూన్ నెలలో ఇంతవరకు మా హృదయంలో ఉన్న వేదన, దుఃఖము, బాధలు, శరీరంలో ఉన్నటువంటి వ్యాధులన్నీ నయమయ్యే గొప్ప పూజగా, స్వస్థత ప్రార్థనగా ఈ పూజ మారునుగా. హల్లెలూయా, హల్లెలూయా. తల నుండి అరికాళ్ళ వరకు యేసు హస్తం నన్ను తాకునుగాక, స్వస్థపరచునుగా, గాయములను మాన్పునుగా. ఇష్టమే అని పలికి ఈ పూజా బలిలో యేసు ప్రభువును శుద్ధి చేసి నా ప్రార్థన ఫలించినట్టు చేయునుగాక. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం
నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ దివ్య చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు తొలగినాను, పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతిని. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే కైకొను దేవా నాయి శ్రేష్ఠ జీవితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును కలిసి అర్పించే ఈ పూజా బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఈ మహమ్మారిలో, ఎక్కడెక్కడో ఎన్నెన్నో విపత్తులు జరుగుతుంటే మమ్మలను మా కుటుంబ సభ్యులను ప్రేమించి ఈ దినమంతా ఈ శుక్రవారం కృతజ్ఞత అంజలులు, పూజా బలిలు, ప్రార్థనలు, కారుణ్య ప్రార్థన చెప్పి నీకు స్తోత్ర బలిగా అర్పించే దినమును మాకు ఇచ్చినందులకే స్తోత్రం చెల్లిస్తూ ఈ నెలంతా మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రం. రాబోయే నెలలో కూడా మమ్మల్ని దీవించమని మా నాథుడిని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రుపుము. ప్రభు వైపు త్రుప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాం. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ఏలయన అతడి ఎనలేని ప్రేమతో సిలువపై మరణించి మా నిమిత్తము బలి అయ్యను. ఈటచే పొడవబడిన అతని ప్రక్క నుండి రక్తము, నీరు స్రవించను. ఇవి అతడు తన శ్రీజపకు బహుకరించిన దివ్య సంస్కారపు సూచకములు. కారణమున తెరచి ఉన్న రక్షకుని దివ్య హృదయం వద్దకు అందరూ ఆకర్షితులగుచున్నారు. ఈ రక్షణపు ఊట నుండి అత్యధిక రక్షణ ఫలములను ప్రమోదముతో పొందగలుగుచున్నారు. కావున మేము సకల దూతలతోను పునీతులతోను ఏకమై మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించి మీ హృదయంని విప్పి యేసు హృదయంతో మాట్లాడుతూ ఉండండి. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి తన శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు
అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునని భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి తన శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించిన నీ శ్రీసభని జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంతని అగ్రహ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగరమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై ప్రత్యేకంగా ఈరోజు పూజ బలిని అర్పిస్తున్నటువంటి వారు, తర్వాత స్పాన్సర్ చేసే బిడ్డలు, పెళ్లి వార్షికోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి వారు, పుట్టినదినోత్సవాన్ని కొనియాడుతున్న బిడ్డలపై కనికరించం. అలాగే పూజలో పాల్గొంటున్న ఈ బిడ్డలందరి యొక్క మనవులను ఆలకించము. దేవుని కన్యతలిగ మరియ మాతతోను, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, పునీత అర్నాల్డ్ జాన్సన్ మరియు పునీత జోసెఫ్ రెనార్డ్ మర్చ్ గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములు అందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచదము. ప్రతి శుక్రవారం తన హృదయాన్ని విప్పి ప్రార్థించి ఆయన దగ్గరికి రావాలని పిలిచి ప్రేమించిన ఆ దేవునికి నెలంతా ప్రభు చేసిన మేలులకు స్తోత్ర బలిగా ఈ గీతం పాడి స్తుతిద్దాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరు నిలబడి తండ్రి దేవుడి నెలంతా కాపాడినట్టు ఈ శుక్రవారం యేసు హృదయం ద్వారా నేర్పించిన ప్రార్థన పరలోక జపం. ఆ హృదయంతో తండ్రి వైపు చూస్తూ ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము.
నీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తులతో వచ్చించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు క్రీస్తునాథుని సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఈ శుక్రవారం కూడా తన హృదయం నుండి రక్తాన్ని ప్రవహింపచేసి ప్రాణమిచ్చి జీవాహారముగా మారి మనలందరినీ ప్రేమించుటకు వస్తున్న యేసయ్య, ఈ విందులో పాల్గొని స్వస్థతతో ఆనందముతో జీవించబోతున్న మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు నిత్య జీవమునకు మనలందరినీ కాపాడునుగాక. ఆమేన్. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని శరీరాన్ని రక్తాన్ని భుజించే ఇంకొక పూజను ప్రభు మనకి ఇచ్చినందులకై స్తోత్రం చెల్లిస్తూ, ఈ దినమంతా నేను మీరు ఆయన హృదయమునకు ప్రీతిపాత్రలుగా జీవించడానికి ఈరోజు మొదటి పఠనంలో వినినట్లు దోషరహితుడుగా 99 సంవత్సరాలు వేచి ఉండి 90 సంవత్సరాలు భార్య గర్భము ధరించి తన జీవితంలో ఓపికతో ఉన్నప్పుడు, నిరీక్షణతో ఉన్నప్పుడు ఏ విధంగా దేవుడు కనికరించాడో అలాగే మనకు ఓపికను ప్రభు దయచేసి దినమంతా ప్రభు హృదయం వైపు చూసి ప్రార్థించే వరమును దయచేయమని ప్రార్థించండి. 10 గంటలకు పూజలో పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందండి, పూజలు అర్పించండి. అలాగే మధ్యాహ్న సమయంలో జరిగే కారుణ్య ప్రార్థన ప్రాముఖ్యమైనది. ఈరోజు శుక్రవారం ప్రత్యేకంగా ప్రభు మీకు నాకు మన హృదయంలో ఉన్న వేదనను దుఃఖమును తొలగించి స్వస్థపరచమని ప్రార్థించుకోండి. చివరి ప్రార్థన కోసం అందరు లేచి నిలబడదాం. ప్రార్థించుదము. ఓ ప్రేమ స్వరూపుడైన హృదయము కలిగిన ప్రభువా, కారుణామూర్తి కారుణ్య ప్రభువా, నీ కరుణ ప్రవగించి మానవాళందరినీ ఈ దినమున దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి ఆయన రెక్కల క్రింద భద్రంగా దాచుకొని కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి యేసు హృదయం దగ్గర జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జననీ ఓ మరియా, చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా. జననీ ఓ మరియా, చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా. శుభములు కూర్చు నీ నామం, నిరంతరము నాలో స్మరింతు. శుభములు కూర్చు నీ నామం, నిరంతరము నాలో స్మరింతు. మధురమే నీ ప్రేమ, ఎడబాయని నీ కరుణ, ఎడబాయని నీ కరుణ. జననీ ఓ మరియా, చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా